శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. 2 రోజులుగా రిజిస్ట్రేషన్ సర్వర్లు పనిచేయడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద నిరీక్షించినా పని జరగలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పండుగలకు గ్రామాలకు వచ్చి అమ్ముకున్న భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో సర్వర్ పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. వస్తుంది ఇప్పుడు మరొక 5 నిమిషాలు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కు బ్రేక్ పడింది. 2 రోజులుగా రిజిస్ట్రేషన్ సర్వర్లు పనిచేయడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్దే నిరీక్షించినా పని జరగలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పండుగలకు గ్రామాలకు వచ్చి అమ్ముకున్న భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ సర్వర్ పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సర్వర్ ఇబ్బందులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్లలో అందిస్తారు. రాము, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాము? మనం చూసుకుంటే గత 2 రోజులుగా ఏదైతే కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి సర్వర్లు అనేవి పనిచేయట్లేదు. మనం చూసుకుంటే 2 రోజులుగా ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి చలానాలు తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర పడిగాపులు కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అనేసరికి వలసల జిల్లాగా మనం చెప్పుకుంటాం. అయితే పండక్కి ఒక్కసారి మాత్రమే ఏడాదిలో వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో అవసరాల నిమిత్తం అమ్ముకునే వాళ్ళు, అదేవిధంగా వలస వెళ్లి డబ్బులు తెచ్చుకుని కొనుక్కున్న వాళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పండగ పోయిన తర్వాత పెట్టుకున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేసుకుని తిరిగి ప్రయాణం కోసం రైల్వే రిజర్వేషన్ కూడా చేసుకుని చాలా మంది గత 2 రోజులుగా తమ రిజర్వేషన్ కూడా పోయావని గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే అధికారులను కూడా అడగడం జరిగింది. దీనికి సంబంధించి స్టేట్ మొత్తం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సర్వర్లు అనేవి పనిచేయట్లేదు. అందువల్ల ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించి గతంలో మనం చూసుకున్నా సరే ఈ సర్వర్ ప్రాబ్లం అనేది రిపీటెడ్ గా వస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే రెవెన్యూ ఆదాయం సంబంధించి ఒక ముఖ్యమైన శాఖగా మనం చెప్పుకోవచ్చు. ఈ శాఖకు సంబంధించి సర్వర్ల తాలూకా మెయింటెనెన్స్ లోపం, సర్వర్లు పనిచేయడం మాత్రం చాలా దారుణమైన పరిస్థితి అని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్. రైట్ రాము, థ్యాంక్ యూ.